audio jungle. ఊళ్ళల్లో గ్రామాల్లో కులాల కంటే కూడా ఆత్మ సంబంధం బంధాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నా పిల్లలకి మా ఇంట్లో ఎవరు చేంజ్ చేసినా సరే అన్న అక్క అని పిలిపిస్తాను. ఆ బంధం మనిషి తాలూకు మనిషికి ఉన్న బంధం కులాల మధ్య వ్యత్యాసం వల్ల పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నిజంగా చాలా బాధ కలిగించే అంశం. అందుకని నేను మీ అందరినీ మీకు అండగా నిలబడతాను. నేను మేనిఫెస్టో చూడండి, ఇంకా నాకు సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఇవ్వండి. ఇది మీ పార్టీ. ఇది మిగతా వాళ్ళు ఎంత నిలబడ్డారో నాకు తెలియదు, కానీ నేను మీకు సంపూర్ణంగా జీవితకాలం నా ఆఖరి శ్వాస వరకు మీకు అండగా నిలబడతాను. నేను చేయగలిగేది నేను ఆలోచిస్తుంది కూడా ముఖ్యంగా వెనుకబడిన ఈ దేశం అంత సంచార జాతులు ఉన్నాయి. పాపం నిజంగా చాలా బాధ కలిగించేది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఇల్లు లేదు. ఎక్కడ చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాను. ఎప్పుడు ఒక చిన్నపిల్లోడు మా నాయన భుజం మీద వెళ్తా ఉన్నాను. నేను ఎక్కడికి పోతున్నావు నాయన అంటే ఊరికి పోతున్నాను కొడుక. అలా వెళ్తూ ఉంటే దారిలో ఎప్పుడు కూడా మా నాయన ఎక్కడికి పోతున్నావు అంటే ఊరికి పోతున్నాను కొడుక. నాకు తెలియలేదు, నా తర్వాత ఎదిగాక తెలిసింది నేను సంచార జాతికి చెందిన వాడిని, మాకు ఇల్లు ఉండదు, వాకిల్లు ఉండదు అని చెప్పి. అది నాకు నిజం కన్నీరు తడబెట్టించింది, కన్నీళ్ళు తెప్పించిన ఆ కవిత. ఇది సంచార జాతుల తాలూకు సమస్యలు. ఇవన్నీ అటు షెడ్యూల్ ట్రైబ్స్కి వెళ్ళవు, మన ఎంబీసీల కింద వస్తాయి. వాళ్ళేమో మేము సంచార జాతులకి షెడ్యూల్ ట్రైబ్స్కి వెళ్ళాలంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి దేశంలో. ఇది అనేక వేల కులాల సమూహం మన దేశం. ఎంత చేసినా సరిపోదు. అందుకని మిమ్మల్ని కూడా నేనేం కోరుకుంటానంటే కేవలం కంప్లైంట్స్ లాగా చెప్పకండి. మీరు ప్రతి ఒక్కరిని ఆలోచించండి. సమస్యలు ఏమున్నాయి, మన నాయకులు సరైన వాళ్ళ, మీరు గుడ్డిగా నన్ను కూడా ఫాలో అవ్వద్దు. నేను చెప్పేది కూడా మీరు బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ఈ వ్యక్తి జనసేన పార్టీ నిజంగా చేయగలదా, చేస్తుందా, ఒక ప్రయత్నం చేసి చూడండి, నమ్మి చూడండి, విచక్షణతో చూడండి. గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. అలాగే మీ కుల సంఘాల్లో నాయకులు ఉంటారు, వాళ్ళు న్యాయం చేస్తున్నారా లేదా, మనం బ్లైండ్గా ఫాలో అవ్వకండి ఎవరిని. 2008కి కూడా మీరు యువతే, పిల్లలే. 2018 కూడా మీరు పిల్లలే. నేను ఏ మూలకెళ్ళినా చూస్తుంది, మారుతున్నారు వ్యక్తులు, యువత మారుతుంది, వాళ్ళ హక్కుల గురించి అడుగుతున్నారు. నాయకుల తాలూకు మోసాలు తెలుస్తున్నాయి, నాయకుల తాలూకు స్వార్థాలు తెలుస్తున్నాయి. ఇలాగ మీరు కూడా మేలుకోకపోతే, మీరు కళ్ళు తెరవకపోతే మళ్ళీ ఇంకొక 5 కాదు ఇంకో దశాబ్దాలు కూడా మోసపోతారు. ఈసారి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఏమి కోరుకొని ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక పార్టీ వచ్చింది. మీకు ఇష్టపడి ఫాలో అవ్వండి, ఇష్టపడి నడవండి. దీంట్లో నాకు అధికారం వస్తే నేను అధికారాన్ని, ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల డబ్బు ఒక ముఖ్యమంత్రి గారి చేతిలో, వాళ్ళ అబ్బాయి చేతిలో ఉంటుంది. వాళ్ళు గబుక్కుని ఎందుకు ఇవ్వాలనిపిస్తాయి? అక్కడున్న దినేష్ని ఎందుకు డబ్బులు ఇస్తే దినేష్ డబ్బునోడు అయిపోతా, లేదంటే అభివృద్ధి వచ్చేస్తే దినేష్కి ఆపేయాలి. అలాగే నాయి బ్రాహ్మణులకి ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళు పాడైపోతారేమో డబ్బులు తీసుకొని. అందుకని ముఖ్యమంత్రి గారు ఎవరు డబ్బులు అందుకు కొంచెం చేయి పెట్టి బెదిరిస్తారు. ఏంటంటే బెదిరింపు తప్పు కాదు, మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే మీరు పాడైపోతారు, అందుకని మీకు డబ్బులు వద్దు. మరి మాకు ఎక్కువ డబ్బులు కావాలి, ఎందుకంటే మేము ఇంతమందిని పోషించాలి కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.